సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ముందుగా మన 95 న్యూస్ అందరికీ కూడా 75వ గణతంత్ర శుభాకాంక్షలు అని చెప్పాలి. ముందుగా అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మనం ఎన్నో పండుగలు చేసుకున్నాము జనవరిలో, కానీ మనకి రిపబ్లిక్ డే అనేది మాత్రం చాలా ముఖ్యమైన పండుగ. సో ఈ రోజు అయితే మరింత పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అనూహ్య రెడ్డి గారు అయితే ఎన్ గౌతమ్ గారిని సన్మానానికి అయితే పిలిచేశారు. సో ఆయనకి సన్మానం అన్ని కూడా మనం దగ్గరుండి చూసాము. ఇక్కడ చాలా బాగా జరిగింది. సో ఈ సందర్భంగా మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ దీపక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాము. వారు గౌతమ్ రావు గారి గురించి ఏం చెప్తారు వారి మాటల్లోనే ఒకసారి విందాము. నమస్తే అండి సార్, మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్, ఎలా అనిపిస్తోంది? నమస్తే అండి, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు అనూహ్య రెడ్డి గారు మా గౌతమ్ గారిని సన్మానించడం ఎంతో ఆనందదాయక విషయం. ఎందుకంటే గౌతమ్ గారు రెండోసారి ఈ పోస్ట్కి ఎన్నికయ్యారంటే కిషన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పెట్టి ఉంటారు. అదేవిధంగా గౌతమ్ గారు అతని స్టూడెంట్స్ ఆయన బాల్య జీవితం నుంచి కూడా ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు హైదరాబాద్ను ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఆయన కమిట్మెంట్తో పనిచేస్తారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఆయనని మళ్ళీ రీఎలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీరికేమో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్, అంటే ఇప్పుడైతే మనము రేట్ల గురించి మాట్లాడుకోకూడదు, బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఒక ప్రశ్న, ఎలా ఉండబోతోంది బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో? అసెంబ్లీలో అయితే యాక్చువల్ గా వెనకంజ వేసింది, బట్ పార్లమెంట్ లో అయితే ముందు ఉంటుంది అని అంటున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అసెంబ్లీలో కూడా లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈసారి డబుల్ వచ్చిందండి మాకు పర్సంటేజ్ వైజ్. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా కంపేర్ చేస్తే మేము దగ్గర 10కి తక్కువ రావని మేము అనుకుంటున్నామండి. 10కి వేరే పార్టీ వారే చెప్తున్నటువంటి విషయం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయినా సరే 10కి బీజేపీకి తక్కువ రావు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది అని తెలియజేసుకుంటానికి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఒకటే సీట్ వచ్చింది, ఎంపీలు 4 వచ్చినాయి. ఈసారి 8 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ప్లస్ ఎంతో మందికి డిపాజిట్స్ వచ్చినాయి. లాస్ట్ టైం డిపాజిట్స్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. సో ఈసారి డిఫరెంట్ లెవెల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. తెలంగాణ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ బీజేపీకి రాబోతున్నాయని క్లియర్ కట్గా తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.